ప్రవేశపెట్టబోయేటువంటి పథకాలను కూడా వివరించాల్సిందిగా మనకు మార్గదర్శకాలు జారీ చేసినారు. ఆ యొక్క ఆదేశాలను అనుసరించే ఈరోజు మనం మండల స్థాయిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి మన అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మండల ప్రత్యేక అధికారి శ్రీ నాగయ్య గారికి, అదేవిధంగా చూడండి మేడం, చూడండి మేడం. ఓకే చూడండి మీకే చూడండి. లైట్ ఒక పట్టుకొని రైట్ సర్పంచ్ అంతా పట్టుకొని అటువం జ్యోతి ప్రజ్వల సార్ చూడండి జరగరా సార్. రైట్ పంటల వైవిధ్యం అనే స్కీమ్ని, ఇంకా సాయిల్ హెల్త్ కార్డ్, మట్టి నమూనాల సేకరణ అనే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల ముందుకు తీసుకురావాలని ఏర్పాటు చేయబడిన ఈ 99 డేస్ ప్రోగ్రామ్ది. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ప్రతిరోజు ఇప్పుడు లాస్ట్ వీక్, ఈ వీక్ మొత్తం మనము రోడ్ సేఫ్టీ వీక్ పైన చేసినాము. అంటే ఈ 99 డేస్లో ప్రతి శాఖ వారికి కొన్ని డేస్ నిర్ణయించడం జరిగింది. అటు కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనవలసిందిగా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ మన గ్రామంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్కి ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఐకేపీ సెంటర్స్ మీరు వేరే దగ్గరికి వెళ్ళకుండా
మీ గ్రామంలో ఏదైతే ఏర్పాటు చేసిరో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకి మీరు అక్కడ ఈ ఐకేపీ సెంటర్లో మీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అండ్ మాయిస్చర్ వచ్చి ఫస్ట్ మీరు అది అంటే క్రాప్ ఉండడం వల్ల ఆడపిల్లల తొందరగా వివాహం చేసేది, దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి దాన్ని ఎక్కువగా దాన్ని ఆడపిల్లలకి వివాహ వయసు 18 years కాబట్టి దాన్ని అరికట్టడానికి ఈ కళ్యాణ లక్ష్మి ఎవరైతే మేజర్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి పెళ్లి చేస్తే మాత్రమే ఈ పథకంలో కూడా కంపల్సరీ హెల్మెట్ లేనిది ఈ ఊర్లోకి అలౌ చేయొద్దు అనే ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి విలేజ్లో కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుందాం. దానివల్ల కొద్దిమంది మారినా కానీ మనం ఒక కుటుంబాన్ని రక్షించినా కానీ మనం వాళ్ళ యొక్క జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ సర్పంచులు ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకొని గ్రామంలో ఒక చిన్న తీర్మానం చేసుకొని అందరు కూడా ఈ అవగాహన కల్పిస్తూ ప్రతి విలేజ్ ఎంట్రన్స్లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని హెల్మెట్ లేకపోతే మా గ్రామంలోకి రావద్దు. సాదా పేపర్ని దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది, దాన్ని వినియోగించుకోండి. ఎవరు దళారుల చేతిలో పడి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకుండా గవర్నమెంట్ ఆఫీస్కి రండి. మీకు అక్కడ ప్రొసీజర్ చెప్తారు. ఎవరైతే అమ్మినవారు కొన్నవారు ఒక అమ్మినవారు సంతకం కావాలి, కొన్నవారు సంతకం. ఒకవేళ అమ్మినవారు మీకు సంతకం చేయనట్లయితే మీరు కొన్నవారు సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చి మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కార్యాలయం చేస్తూ ఉన్నారు. తర్వాత గత సంవత్సరం లోపల 10వ తరగతి ఫలితాల లోపల మన మండలం నుండి 100% 10వ తరగతి విద్యార్థుల లోపల ఫలితాలు అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. దీని సందర్భంగా ఆర్జేడీ విద్యాశాఖ వారు కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓ గారుగా నాకు సన్మానం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. తర్వాత కలెక్టర్ గారు ప్రత్యేకంగా మండల స్థాయిలో అధిక మార్కులు పొందినటువంటి మధ్యరాల విద్యార్థికి, అదేవిధంగా గోరెంట్ల విద్యార్థికి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పిలిచి మరి కలెక్టర్ గారు షాల్వా మరియు నగదు బహుమతి అనేటువంటిది ఇచ్చి ప్రోత్సహించడం చేశారు. ఆ సంవత్సరంలో ఒక నెలకు గాను అంటే మార్చి నెలలో స్టార్ట్ అయింది. 6,35,443 రూపాయలు సబ్సిడీ రూపంలో నమోదైంది. తర్వాత ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి పథకం పూర్తి స్థాయిలో అమలైంది. అప్పుడు వచ్చేసి 1,36,826,826 రూపాయలు సబ్సిడీ అందింది అందరికి. నెక్స్ట్ ఈ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఈ ఏడాదికి వచ్చేసి ఈ సబ్సిడీ అంతా మండలంలో 1,21,39,278 రూపాయలు అందింది. అంటే ఓట్లేదు వాళ్ళకి యాక్చువల్గా దిర్శపల్లి సబ్ స్టేషన్ నుంచి నూతనకల్ సబ్ స్టేషన్ నుంచి కూడా సప్లై వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పోల్మల్ల, చందుపట్ల ఈ గ్రామాలకు కొంచెం లోడ్ ఎక్కువైతుంది. సో ఇప్పుడు పోల్మల్లకి చందుపట్లకి మధ్యలో ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇస్తే సబ్సిడీ ప్రపోజల్ పంపించే ఆలోచన ఉంది. నెక్స్ట్ ఇయర్ కొంచెం లోడ్ మనం